ఇంటి కూడా ఇంటి వాడిని చెప్తే నా బరువు బద చెప్పని అలా పెట్టుకు మరుగు ఇంద్రాయికి అలా జాబులు రక్తం ఎందు బాబులా ఏడు కాలం అందరి అనుకోని ఇంటి వాడిని చెప్తే నా బరువు కొత్త చేస్తారా అలాగే గోవింద మహారాజుకి వచ్చింది ఆ జాబ్ పట్టుకుని గోవింద మహారాజు 5-9 పిలుచుకొని ఒరే తమ్ములారా మన కన్నా తల్లి పేరు మీద గారు చచ్చని రమ్మని అంత మీరు మొత్తాలని పైన అలాగే కారు మొత్తాలని నివేశాన భూమి పార్టీ గోవిందరాజు అమ్మా మీ సెలవైతే తక్షణమే ప్రయాణమన్నారు నా తల్లి గారు కస్తూరు గంగాలు గడువు పట్టుకుని చేత పట్టుకుని అలా వేడి సెలకి వచ్చి చక్క 3 బుద్ధులు పట్టి సూచించాలి చూడండి చూడండి అలా తూర్పు రాజ్యాలు వెళ్ళారు మా తూర్పు రాజ్యాలు తెచ్చిపెట్టుకుంది అంత బాధ్యత రాజ్యం పోయి అలాని 6 దిగుతూ వెళ్ళారు అటువంటి సోనని దైవయ్యాక
మహారాజు అలంకరించి ఆయన సప్త సముద్రాలకు వెళ్ళి తలహత్తానాలు చేసి ఉపలింగ హకారాన్ని పుష్పమెత్తి శివకోటి లింగ కళ్ళు పరిధి అటువంటి యాద పండితుడు అలంగాడు ఆయన గోదరికి వెళ్ళి తలహత్తానాలు చేసి తలకూలాడి పూట దాని పరంగా వస్తా ఉన్నాడు. ఆ వచ్చే దమలను ఈ 6 రాయిలు ఎదురుపడ్డారు. ఆయన ఈ 6 రాయిలు అన్నా చూసి అలంగాడి నేను తెలిసి చెప్పి తన మనసు తనే తెలుపుకొని అరే వీళ్ళందరితో ఒకే అచ్చుకుంది. అరే వీళ్ళు చూసినట్టయితే చుట్టుకున్న పాపాలు కూడా కలిసిపోతాయి. అరే వీళ్ళని పలకరించినట్టయితేనే పట్టుకున్న పాపాలు ఎలా సరే పలకరించాలని ఆ 6 రోజులు వచ్చి ఆలంగాడి ఎవరున్నాడా ఎవరో అబ్బాయి మాట్లాడించి మహారాజు ఎవరున్నాడా ఎవరు అయ్యో ఏమండో మాతి రామండో గారు నివేశాన భూమి మాధో తల్లి పెరుమల దేవి తల్లి మహారాజు తల్లికి వేడుగురు మాలయ్య మంది పెళ్లి ఎవరు రాజ్యాన్ని ఏడేవాడు నాడు చేయలేకన్నా పెళ్లికి అందమైన కన్నీ మా రాజ్యాలు అన్నారు. ఆ మాట్లాడేసి దొరకబడి మహారాజు అహంగాడి ఎవరున్నాడా ఎల్లోడా ఎల్లోడా ఎల్లగొడతా మన తోట తీసుకున్నాడండి వెనకాల మామయ్య కోట్ల పెట్టుకున్నారు. మామయ్య కోట్లు పెట్టబోతున్నారు. నేను మామయ్య రాక వచ్చాడు అని 6 నెలలకి 6 ప్రేమ చేస్తారు. అంటే కుర్చీలేసారండి, కుర్చీలు ఆయన రాక వచ్చాడు అలాగని మామయ్య అడుగుదాని ఆయన అయ్యో పడిపోతున్నారు.
నాయన డాక్టర్ల దుర్గా ప్రసాద్ గారు గృహతల్లి మన పరమతులు గృహతల్లి అమ్మా మనకున్నా పశువుగా రూపాయలు కానీ చెప్తున్నాం రూపాయలు 100 రూపాయలు గృహతల్లి పిల్లప్పుడు వారి కళలు నాయన చక్కని ఆరోగ్యాలు ప్రేమ చేశారు తర్వాత నాయన అన్నారు ఆ మాట్లాడి అరుణోడి మంగది మంగళకి జాబులేశాడు మంగది మంగళ వచ్చి మంగది ఇక్కడ మంగళ వస్తావు అడవిలో మగ బల్లల మీద గారు గృహతల్లి పరమతులు అమ్మ గృహతల్లి మా గ్రామం వస్తున్నావు పశువు కలగా ఆయన 111 రూపాయలు వాళ్ళు చెప్తున్నాం 200 రూపాయలు 100 రూపాయలు గృహతల్లి నీకుల వారు అడుగుమగది భువనంచారి వెల్లప్పుడు వారి కళలు నాయన మగదించక్క పైన బల్ల మీద
మంగాదేవుని ముత్తాబు చేసిన మంగాదేవుని తండ్రి ఆలమదారుడు ఎలాగంటే అమ్మ నువ్వు రావమ్మ అమ్మ నువ్వు రావే అమ్మ రావమ్మ రాగల్లి రాజవాడగ తిలక అమ్మంగాదేవి ఎలా వస్తుందండి నైను అమ్మ సేవాస కాకుండా చిత్తడి కొనేసి రాకుండా దత్తడి కొనేసి తండ్రి గారి సంగట్లో యానంగా అది కళ్ళతో తిరగోయేగా రాజా ఓ మావయ్య ఇటువంటి అందాలండి మాకు నచ్చవు మామయ్య 12 పుట్లు వరిపిండి కొట్టించి ఒకట్లో పోయించి ఇంటి మంగరాజుని పలికిని చూడాలి ఆ మాటలు నా ఆడవదారకుడు నాయన ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ కేగేసి 12 పుట్టులు వరిపిండి కొట్టించి ఒకట్లో పోయించి ఇంటి మంగరాజుని ఎలాగండి నైలు అమ్మ నడిపి నీరు సేవ నాకు మంగయ్య అనేటప్పటికీ ఈ మామయ్య అనుకుంటున్నాడు అరే రేపొద్దున పెళ్లి అయిన తర్వాత ఇచ్చినా పోతాది అలాగని మామయ్య ఏమంటాడంటే ఒరే అల్లుడా అల్లుడా అల్లుడు గోవిందు ఈ పెళ్లి కాలమన్నాడు పెళ్ళరు గోవిందా అయ్యా పెళ్లి కాలమన్నాడు 18 ఏళ్ళ చారా ఒక్కనే తారా అల్లుడు
కాడ ఉన్నాడు ఆ పిల్లకో మీద పెళ్లి కాలం నాడు 18 లక్షల రూపాయలు ఆడపడుచు కట్టాలి ఇంటి సొమ్మిస్తాను అల్లుడు గోవిందరాజు పసుపు ఉంగరాలు నోటు పడలే ఎక్కడ కూడా నిలబడి మావయ్య కళ్ళ నచ్చింది మావయ్య నువ్వు సెలవు పెట్టి మా ఎదురు కళ్ళ తల్లి అనేటప్పటికీ ఈ 60 ఉంటున్నాడు అరే రాగరాకు వచ్చారు అరే గుట్టు కుక్కైనా పెట్టకపోతే అలాగని మావయ్య ఏంటంటే మా బజారే అన్నదమ్ములు కూడా పంచులు సోపులు తెచ్చి ఇచ్చాడంట అనేటప్పటికి పోయేటప్పుడు ఆయన చక్కగాని యాన పెగడంటే అడిగితే ఓ మావయ్య నీవన్నా మాట్లాడేవి ఓ మావయ్య నేనే పెద్దవారం కదా మావయ్య మావయ్య మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదికి నచ్చాలి మా తల్లి గారికి నచ్చాలి మావయ్య వీళ్ళందరికీ నచ్చిన తర్వాత అప్పుడు దాకా కూడా కంగారు పడి పెళ్లి కొడుకు మొదలెట్టుకుంటే ఆడపిల్ల తండ్రి అనేటప్పటికీ ఈ మాటలు నాకు ఆలం తరేకుడు ఒరే అల్లుడు గోవిందరాజు ఏదైనా కూడా అలాగని 6 అల్లుడు కూడా చక్కగా సాగనంపాడంట ఈ 6 అన్న తమ్ములు చక్కగా ద్వారక పట్టం వదిలిపెట్టి దిగి వచ్చారంట అరే వచ్చేది కొడుకు కళ చూసి ఈ కన్నా తల్లి పేరవదేవి ఏ ఏళ్ళ తిన్నారు అరే కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా గోవిందరాజు దగ్గరకు వచ్చింది ఎలాగండి అయ్య కొడుకు కొడక గోవింద రాజా చెప్పంటావమ్మా అమ్మో అమ్మ ఎవరమ్మా లేదు ఎవరమ్మా కయ్యవ్వాలేదమ్మా కొండయ్యేనాడు అమ్మో అమ్మ ద్వారకా పట్నాలు ఏది రాజా ద్వారకపట్నం ఏరేటి మహారాజే 6వ తారీఖు మా మేనమ్మ అంటమ్మా అమ్మా మీ అన్నగారు ఉన్నాడని మీ అన్నగారు అతడైనా అనేటప్పటికి బాబు మా అన్నగారు ఎలా ఉన్నారా మా ఉదిరి గారు ఎలా ఉందా ఒరే బాబు మా అన్నగారు ఉదిరి ఎలా ఉందా అమ్మా మీ అన్నగారు ఉదిరి ఎలా ఉంది చెప్పండి అమ్మా అమ్ము ఈ 6 గొడవలు అంతకంటే
అమ్మా ఈ ఆటలకు వాళ్ళ కన్నా అర్థమై వెళ్ళారు అమ్మా గడిపిని చూసి పలికిని చూసావు అమ్మా అమ్మా ఎంత సక్రమంగా అమ్మా మన దివ్య తిరుపతికి మన తమ్ముడు ముగ్గురు మగారి అయినప్పటికీ ఆ మాటలు నా కన్నా తెలియదేవి రే బాబు నా పుట్టును తెచ్చి కన్నకుమార గోవిందరాజు అయితే ఈదుల పనులన్నీ కూడా ఇంట్లో పనులన్నీ కూడా నాయన ఈదులో పనులంటే పేరుడు బెమ్మలకి జాబులు వేసేయండి నాయన ఆ జాబులు చదువుకుని పేరుడు బెమ్మలో చక్కగా అరే పెద్దింట్లో పిల్లి కదా అలాగని పేరుడు బెమ్మ తండ్రి వెళ్తున్నారు ఎలాగండి అమ్మాయిలగాదో గల్లాగా నాయన అయ్యా పిల్లగాలి నాయన శతరంగల పైన ఏమండి గోవిందరాజు గారు మమ్మల్ని పిలిచిరు గారు ఏమండి తాతయ్య గారు మిమ్మల్ని పిలిచిరు గారు మా తమ్ముడు ఎక్కడ పేరు వల్ల చూడాలి అనేటప్పటికి ఆయన ఆ మాట మన పేరు ఏమని పేరు బెల్లలు చూస్తున్నారు తిరగండి ఒకటో కయ్యాదంబో తిరగండి ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ నుంచి ఆడుతున్నారు ఇది పోలేదని ఆయన రెండో యాదవలేమో పొట్లో కూర్చుని ఆడుతున్నారు ఇది పోలేదని వచ్చడగా 3 యాదం తిరిగేసారండి ఈ 3 యాదం తిరిగేస్తున్నారు ఎందుకంటే 3 యాదబో తిరగేసి మా దేవుడు ఎంకన్నా మా తల్లి మంగాదేవి ఆ మూతరగ్గారు ఆ కొమ్మరగ్గారు ఇద్దరు దేవుకి ఏమండి అది సీతం మీరు అలాగేటప్పటికీ పెళ్లి మొత్తాలు పెడుతున్నారు ఎలాగండి ముళ్ళ యాదవులు ఏమండి ఎన్ని యాదాలు తిరిగేసినా గానీ పెళ్లి మొత్తాలు లేవండి అనేటప్పటికీ ఏమండి పెళ్లి మొత్తం లేకపోయినా పెట్టిన మొత్తాలైనా సరే పెట్టమన్నారు ఈ 7 కాలన్నీ పెళ్లి చేసేసి జరిగిపోవాలి అనేటప్పటికీ పెట్టిన మొత్తం పెడుతున్నారు ఎలాగండి ఆదివారం ఉన్నాడు బుధవారం శుక్రవారం సకల 10 గంటలకి లచ్చివారం కూడా
మాట్లాడచ్చయ్యా నాయన ఓయ్. పెళ్లి ముక్కలు పెట్టారు ఆ. అరే ఓయ్. పెళ్లి ముక్కలు పెట్టిన తర్వాత ఆ. ఈ జాబ్ ఎవరికి పంపించాలి అభిషేకం చేయండి నాయన ఓయ్. ఆనాటి రోజుల్లో ఆ. సగం లేరు పక్కన లేరండి భూమి పుట్టడు పుట్టింది పూరావసరగా నాయన ఓయ్. ఎండాడు రంగయ్య అతి ప్రేమగా బంగారం మధ్యలో పెట్టుకుని పెంచుకుంటా ఉన్నాడు అటువంటి గోరాం తిరుగు తీసుకొచ్చి ఆ. నాయన ఓయ్. నోటికి ఏమో సీటు ఇచ్చి ఆ. కాలుకి ఏమో రేఖలు కట్టి రేఖలు ముట్టు కట్టి ముట్టి కట్టి దీవించి దేవగానాలు ఇచ్చి దీవించి దివకాలు ఇచ్చి కాబట్టి ఇందులో ఇష్టపెట్టారండి నాయరా ఓయ్. ఈ శిలక రమ్మన్నా ఆ. ఎలా ఉందండి ఆ. అయ్యో అయ్యో నల్ల మెగలతో నాయనా నాయనా మరి అగ్రిస్ పెట్టిందండి ఇడిచి పెట్టిందంట ఆ. నలుగురు ఉన్న కాడ ఆవిడ అగ్రిస్ పెట్టిందండి నాయన ఓయ్. ముల్లోకమంతా కూడా ఏదో జరిగిందండి ఎప్పుడో జరిగిందంట ఆ. ద్వారక పక్కన వెళ్ళి ఆ. అరే ఓయ్. ఈ మావయ్యము ఆ. రత్న సింహాసనం మీద కూర్చుని తీర్పిస్తున్నాడు అరే ఓయ్. ఇతనే మన మావయ్య అనుకుని ఆ. ఈ శిలక రమణ సింహనగిరి ఇవ్వనరిది ఆ. మావయ్య కుడిపంచు మీద ఓ అలిందండి అరే ఓయ్. ఆ శిలకది ఆ శిలకని తీసుకుని ఆ. ఈ శిలక ఎంత అందంగా ఉందంటే ఆ. ఈ శిలక మిగిలిన రాజు ఎట్లందగాడు అలాగే శిలక నోట్లో చీరి తీసుకుని ఆ. చదివి ఉన్నాడంట జరగండి ఓయ్. ఆదివారం నాడు ఆదివారం నాడు బుధవారం నాడు వచ్చింది శుక్రవారం నాడు సంగడ రోజు లచ్చివారం పుట్టిన తొమ్మిది వస్తాడు అది మంగళ పెళ్లి పల్లెండి కూడా అనేటప్పటికి ఈ మామయ్య ఏమో పెళ్లి పల్లెండి కూడా ఎలాగండి మరి ఆకాశం అందాలి పండిలో పట్టిలో పోసి ముత్యాలు జరగొచ్చి ముగ్గులు పోసి చక్కగా ఆకాశమంతా కూడా భూమి భూలకాలు ముత్యాలు జరగొట్టి ద్వారకపట్నాన్ని కూడా నాయన ఇక్కడ సోడు వారిని ఎవరు వస్తున్నారండి నేను దేవాల గమనించా దేవా స్వాములు వారి స్వాములు వారి పెళ్లి కూడా చేసిన తర్వాత ద్వారకపట్నం అది వేరు మన ఈ పెళ్లి చెడిపోయి మార్గం ఎవరు చెప్తారు దిగి దిగి ఆలోచిస్తున్నాడు సాగర ఉంటుంది సుబ్బలక్ష్మి ఆ సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్ళి అయ్యో ఊరోడే సుబ్బమ్మ సాగర సుబ్బమ్మ నా పెళ్లి చెడిపోయే మార్గము చెబితే చెప్పాలి సాగర సుబ్బమ్మ నా పెళ్లి చెడిపోయి మార్గం చెప్పవే
అనేటప్పటికి ఏమండి ఎక్కడ గొప్ప గారు ఎవరికైనా పెళ్లి చెడిపోయే మార్గం ఎవరో చెప్పమన్నారు పెళ్లి కుదిరి మార్గం చెప్పంటారు ఈ పెళ్లి చెడిపోయే మార్గాలన్నీ కూడా అనేటప్పటికి శాఖ చెప్పలేదు నువ్వు ఎవరెవరి పట్ల తిన్నావే కనపడ్డారు కాచి పెడతాను పట్టారు పూడి చెప్పాను పండాలన్నీ కూడా పక్కన పడతాను మార్గం చెప్పేవాడుకో నేను ఏంటో పదార్లు అనేటప్పటికి ఆ మాటలు నా సాగ చెప్పలక్ష్మి అరే వీడి పిల్లు ఉంటే మనకి ఈ పనులన్నీ కూడా బట్టలు కూడా ఎత్తాను వీడి జమ్మడిపోయాను అరే ఓ మహానుభావ నీ పెరడు జరగల జిల్లేడు వనం ఉంది జిల్లేడు వనంలోకి వెళ్ళి నువ్వు కొడుకు తిరిగి కూర్చున్నావంటే ఈ లోపల మొత్తాలు గడియలేదు పెళ్లి ఎవడ చేయడియా అనేటప్పటికి ఈ సహులు వారు ఆ మాటలు అలగించి జిల్లేడు వనం ఆయన జిల్లేడు వనం కూర్చుని ఉన్నాడట అరే కూర్చున్న సౌండ్ వారు కుదురుగా ఉండగా ఆయన అది చేయడమా సౌలు వారు తెలకొండ విరిసేరు మరిసిన బలమేమో పాలు కాడుతున్నాయి అరే కారేటు పాలన్నీ కూడా భూమి మీద పడిపోతున్నాయి ఎత్తుకలు వేస్తుంది ఈ సౌలు వారు అయి తీసుకుని కళ్ళ కట్టాడంట పొచ్చు చల్లగా ఉన్నాయంట ఈ సౌలు వారు ఉన్నారండి అయ్యో వద్దవాదమయ్యా ఈ తల్లి పేరమదేవి ఒకట్ల కూర్చుని ఆకాశ మార్గాన్ని ఎవరెత్తున్నారండి ఆకాశ మార్గాన్ని ఎవరైతే కొడుకు సిరకడెక్కడ రావాలి పెళ్ళొద్దున పారిపడి తెలిసింది ఎక్కడున్నా రావాలండి నీ పెద్దల కూతురు పెద్దవాళ్ళ దొరగాకి తీసుకురమన్నాడు నాయన తల్లి పేరమ్మ కూతురు గాతరని ఈసన్య గదిలో గడ్డేసి కొడుతుంది అయ్యో శ్రీరమానమాన భోరమరామయ్యూ ఈసన్య భోరమ్మ భోరగ సూర్య ఈసంగ మొరమ్మ పచ్చని ఎరటాకు అమ్మయ్య బాబా తెచ్చి పక్కన పెట్టేరమ్మా నిమ్మ వరమల తెచ్చి పక్కన పెట్టేరమ్మా నిమ్మ వరమల తెచ్చి పక్కన పెట్టేరమ్మా తీసి కొలిసేరు తల్లి తల్లి పేరమ్మ కూతురు తీసుకొచ్చి పోయిండు అమ్మా కొడుకున్న భక్తులు ప్రతి ఒక్కరు రావాలమ్మా జరగాతలవుతుందమ్మా అమ్మా చిన్నలు గాని పెద్దలు గాని ప్రతి ఒక్కరు రావాలమ్మా దుర్గాతలవుతుందమ్మా